తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు, రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే రాజకీయ నాయకుడిగా అందరికీ తెలిసిన కేసీఆర్లో మరో కోణం కూడా ఉంది. అదే రైతు కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ కేవలం ఒక నివాసం మాత్రమే కాదు, ఆధునిక వ్యవసాయం, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ జీవనశైలికి ప్రతీకగా నిలిచిన ప్రత్యేక స్థలం. ఈరోజు మనం ఎర్రవల్లి ఫామ్ హౌస్ విశేషాలు, అక్కడ జరిగే వ్యవసాయ కార్యకలాపాలు, కేసీఆర్కు వ్యవసాయంతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న ఎర్రవల్లి గ్రామం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఈ గ్రామంలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారు. విస్తారమైన పచ్చని పొలాలు, చెట్లు, నీటి వనరులు, ఆధునిక సౌకర్యాలతో ఈ ఫామ్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజకీయ బాధ్యతల నుంచి విరామం దొరికినప్పుడల్లా కేసీఆర్ ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతారని చెబుతారు. కేసీఆర్కు వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి. రైతు కుటుంబ నేపథ్యం ఉండటంతో వ్యవసాయ కష్టాలు, రైతుల సమస్యలు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయాన్ని కేవలం హాబీగా కాకుండా ఒక బాధ్యతగా కొనసాగిస్తున్నారు. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల కోటలు వంటి అనేక పంటలను సాగు చేస్తూ వ్యవసాయంపై తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యమిస్తారు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్స్, మెరుగైన విత్తనాల వినియోగం, నీటి పొదుపు పద్ధతులు వంటి అనేక సాంకేతికతలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలపై కూడా ప్రత్యేక దృష్టి పెడతారు. ఇది రైతులకు ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అడుగుపెడితే ముందుగా కనిపించేది పచ్చదనం. వందలాది చెట్లు, పూల మొక్కలు, పండ్ల తోటలు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రకృతితో మమేకమై జీవించాలనే సందేశాన్ని ఈ ఫామ్ హౌస్ ఇస్తోంది. పక్షుల కిలకిలరావాలు, పచ్చని వాతావరణం నగర జీవితానికి భిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఎర్రవల్లిలో సమయం గడుపుతుంటారు. ముఖ్యంగా తన మనవడికి వ్యవసాయ పనులను చూపిస్తూ రైతు జీవితం విలువను తెలియజేస్తున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదు, దేశానికి అన్నం కెట్టే పవిత్ర బాధ్యత అని కొత్త తరానికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ అనేక కీలక రాజకీయ సమావేశాలకు కూడా వేదికగా నిలిచింది. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలు, ముఖ్యమైన నిర్ణయాలకై ఇక్కడ చర్చలు జరిగిన సందర్భాలున్నాయి. అయితే రాజకీయాల కంటే ఎక్కువగా ఈ ప్రదేశం వ్యవసాయం మరియు ప్రకృతితో ముడికడి ఉండటమే ప్రత్యేకత. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చాలంటే సాంకేతికతను ఉపయోగించుకోవాలని కేసీఆర్ పలుమార్లు సూచించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం, మార్కెట్ ఆసనాలను అర్థం చేసుకోవడం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఈ ఆలోచనలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. రాజకీయ నాయకుడిగా కోట్లాది మందికి తెలిసిన కేసీఆర్ రైతుగా, ప్రకృతి ప్రేమికుడిగా, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఈ ఫామ్ హౌస్ కేవలం ఒక నివాసం కాదు, వ్యవసాయం, ప్రకృతి, గ్రామీణ జీవన విధానం కలిసిన ఒక ప్రత్యేక ప్రపంచం. రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న నాయకునిగా కేసీఆర్ను గుర్తుచేసే ప్రదేశంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిలిచిపోనుంది. పచ్చని ప్రకృతిలో రైతుగా తన అనుబంధాన్ని కొనసాగిస్తున్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ద్వారా వ్యవసాయం గొప్పతనాన్ని మరోసారి చాటి చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ కేవలం ఒక నివాస స్థలం మాత్రమే కాదు, వ్యవసాయం, ప్రకృతి ప్రేమ, ఆధ్యాత్మికత, రాజకీయ వ్యూహాలకు ప్రతీకగా కూడా గుర్తింపు పొందింది. ఒక తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర పాలన వరకు ఎన్నో కీలక నిర్ణయాలకు ఈ ఫామ్ హౌస్ సాక్షిగా నిలిచిందని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. హైదరాబాద్ నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ప్రదేశం కేసీఆర్కు అత్యంత ఇష్టమైన స్థలంగా పేరుగాంచింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ విశాలమైన భూభాగంలో విస్తరించి ఉంది. ఇక్కడ వరి, మామిడి, కూరగాయలు సహా అనేక పంటలను సాగు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. రైతు కుటుంబంలో జన్మించిన కేసీఆర్ వ్యవసాయంపై ఉన్న ఆసక్తిని ఇక్కడ ఆచరణలో చూపిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా ప్రోత్సహించినట్లు చెప్పబడుతుంది. ఈ ఫామ్ హౌస్లో పచ్చని చెట్లు, వ్యవసాయ భూములు, నీటి వనరులు, ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నగర జీవితపు హడావిడికి దూరంగా ప్రకృతితో మమేకమయ్యేలా ఈ ప్రాంతం రూపుదిద్దుకుంది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాలేదు.
అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఇది వేదికగా మారింది. రాజశ్యామల యాగం, సుబ్రహ్మణ్యేశ్వర యాగం వంటి భారీ యాగాలు ఇక్కడ నిర్వహించబడ్డాయి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఈ యాగాలు నిర్వహించినట్లు అప్పట్లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా కూడా ఈ యాగాలు చర్చనీయాంశమయ్యాయి. వేలాది మంది భక్తులు, వేద పండితులు పాల్గొన్న ఈ కార్యక్రమాలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాయి. రాజకీయంగా కూడా ఈ ఫామ్ హౌస్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక కీలక సమావేశాలు, నాయకులతో భేటీలు ఇక్కడే జరిగిన సందర్భాలున్నాయి. ఎన్నికల వ్యూహాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు తరచూ ఇక్కడ నిర్వహించబడినట్లు వార్తలొచ్చాయి. భద్రతాపరంగా కూడా ఈ ఫామ్ హౌస్ ప్రత్యేక గుర్తింపు పొందింది. విశాలమైన ప్రహరీ గోడలు, భద్రతా ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణ కారణంగా ఇది అత్యంత సురక్షిత ప్రాంతంగా చెప్పబడుతుంది. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ సమయం గడుపుతూ వ్యవసాయ పనులను పరిశీలించడం, ప్రకృతిని ఆస్వాదించడం ఆయన దైనందిన జీవితంలో భారమైందని అనేక సందర్భాల్లో వెల్లడైంది. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఏ కీలక పరిణామం జరిగినా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించారనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అందుకే ఈ ప్రదేశాన్ని చాలామంది తెలంగాణ రాజకీయాల వ్యూహ కేంద్రంగా కూడా అభివర్ణిస్తారు. వ్యవసాయం, ఆధ్యాత్మికత, రాజకీయాలు ఈ మూడు అంశాలను ఒకే చోట కలిపిన అరుదైన ప్రదేశంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిలిచింది. అందుకే ఇది కేవలం ఒక ఫామ్ హౌస్ మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. నినుగన్న తల్లికి దండాలయ్యా, కలువకుంటమా సెందురయ్యా, రుణమెట్ల తీరునో మాయ్యా, జనమందరి పెద్ద బిడ్డవయ్యా. జెండను చేతబట్టి పోరు దండుకు ముందుండి నడిసినాడు. సావోరేవో తెలంగాణ చేదాకా వెనుకడుగు వేసేదే లేదన్నాడు. చింత మడకల ఉట్టి చిన్న నాడే పోరు పంచాల నడిసినాడు కేసీఆర్. ఉద్యమాల తల్లి
వాన వినిపించినాడు ఈ జననేత చింత మడకల ఉట్టి చింత మడకల ఉట్టి చింత మడకల ఉట్టి చిన్న